దబ్బు రావయ్యా రావయ్యా రా 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 రా. సార్ వస్తున్నా. మళ్ళీ పోతివి. నా మాట ఇంకొదరా ఆపుదరా ఆపుదరా నా మాట బయటకు వెళ్తుంటే ఎదురు ఈ కొండరాజు మాట ఇంతరా దొరా ఆపుదరా దొరా ఆపుదరా. రండి సార్. కోల్డ్ స్టోరేజ్ మొత్తం కాలిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితి. కూర్చోండి సార్, కూర్చోండి. షార్ట్ సర్క్యూట్ వల్ల సార్. ఏంటంటే గుణుక్కుండా చోట వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయి. సార్ అది పని ఒత్తిడిలో రెన్యువల్ చేయించడం మర్చిపోయానండి. పుచ్చుకోవడం మాత్రం మర్చిపోరు. కాస్త ఆలస్యం అయిపోయింది సార్. మరి ఇప్పుడు ఈ నష్టం అంతా ఎవడు భరిస్తాడు? నీ బాబు భరిస్తాడా? ఈ రోజు రెన్యువల్ చేసి రేపు తగలడితే ఓకేనా? ఈ కార్మిక సోదరుడు ఎవరు? మన ఏరియాకి కొత్తగా వచ్చిన ఎస్సీ గారండి. పోలీసాయనా? చెప్పేటయా. అయితే మీరు మా లైన్లో మంచి ఆఫీస్కి వచ్చి కలుసుకో. అయితే నేను మిమ్మల్ని ఆఫీస్లో కలుసుకునే లోపు ప్రెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కలుసుకోకుండా చూసుకోవాలి కదా. అంటే మనంతా స్పాట్ డెసిషన్, స్పాట్ పేమెంట్, ఆత్మే పైసా. అది మీకు తెలుసు కదా. అర్థమైపోయింది రావా. నువ్వు మాట్లాడి పంపించి వస్తా. అలాగే సార్. ఏం లేదు ఎస్ఐ గారు, నలుగురిలో బాగున్నది కదా. మీరు ఒక్కసారి ఆఫీస్కి వచ్చారంటే అక్కడంతా క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. 10 ఎక్కువ తక్కువను. ఓకే. మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఇలా కలుస్తా అనుకోలేదు. కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఊళ్ళోకి రాగానే పెద్ద మనుషుల జాతకాలు అవి తెలుసుకుంటాం కదండి. ఏమైనా మీ జాతకం చాలా స్ట్రాంగ్ అండి. భూ కబ్జాలు అవి చేస్తుంటారంట కదా. మాకు కూడా ఏదో సైడ్ బిజినెస్ ఉండాలి కదండి. కలుస్తానండి. ఏం చేస్తున్నాడు అమీన్ సాబ్ లోపట? కుర్సీ ఏమంటారా సార్? యూనా? అవును సార్. అక్కర్లేదండి. అలాగే సార్. ఇప్పటికైతే అంతే. నమస్తే, స్వాగతం, సమస్తం నీకంకితం. నువ్వు సూపర్ హా. కానీ నాకే పెళ్ళి అయిపోయింది. వెళ్ళక కదా. ఈడియట్ లో రవితేజ కూడా పోలీసే నమ్ము. చూడలేదేమో. నాకు నువ్వు, నాకు నువ్వు, నాకు నువ్వు, నాకు నువ్వు. నువ్వే నాకు రా ఈడియట్. కొట్టేసి సార్, మీరు లవ్ లో పడ్డారు కదా. యా, ఎలా కనిపెట్టారా? నేను కూడా లవ్ లో పడ్డప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాను సార్. తెలిసిందిగా. నేను వెయిట్ చేస్తుంటాను, నువ్వు బయలుదేరు. అంతే లేదు సార్. ఫస్ట్ మనల్ని వెయిట్ చేస్తారు, తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తారు. అరే నాకు డౌట్ రా, నువ్వా ఎస్ఐ నేనా? మీరే సార్. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుకో, బయలుదేరు. థ్యాంక్ యూ సార్.
కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్దురలేపింది అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అమ్మో వీడు తాకపోతు కూడానా మరి ఇంత పబ్లిక్ గా ఆటో ఇదేంటి జంప్ అవుతుంది పోనీ ఫాస్ట్ ప్లీజ్ ఫాస్ట్ ఫాస్ట్ హాయ్ అక్క హౌ ఆర్ యు నేను ఫైనే గానీ నువ్వెలా ఉన్నావు నేను బానే ఉన్నాను లేవే ఏంటే నిన్న అసలు ఫోనే చేయలేదు ముందు నేను చెప్పేది వింటావా వింటున్నానులే చెప్పు ఏం లేదే మొన్న ఒక ఎస్ఐ మా ఆఫీస్కి వచ్చాడు అక్కడే చూశాడు నన్ను ఇక అప్పటి నుంచి డ్యూటీ మానేసి నా వెనకాలే తిరగడం మొదలు పెట్టాడు ఓ పోకిరి సినిమాలో లాగా అందులో కూడా అంతే ఆశిష్ విద్యార్థి ఇలియాన వెంట పడుతూ ఇలాగే టార్చర్ పెడతాడు కేసు కూడా పెడతానంటాడు అసలే టెన్షన్ తో చస్తుంటే నువ్వు చంపుతావేంటే అది కాదులేవే పోలీసులు ఏం చేసినా కేసులు ఉండవు అక్కడంటే ఇలియానకు మహేష్ బాబు ఉన్నాడు మరి నీకెవరున్నారే ఆపుతావా నీ సినిమా గోలా నువ్వు మరీ భయపెడుతున్నావు నేను ఇలియానా కాదు వాడు ఆశిష్ విద్యార్థి కాదు మరి ఏం చేస్తావు అవసరమైతే మాట చేస్తా అబ్బా ఆ పని చేయవే బాబు ఓ పని అయిపోతుందా పెట్టేవే వీడిక్కడికి వచ్చాడా అయ్ ఇలియానాను ఇలాగే టార్చర్ పెడతాడు కేసు కూడా పెడతానంటాడు ఈ పోలీసులు ఏం చేసినా కేసులు ఉండవే అసలు అమ్మాయిలే లేనట్టు నా వెంట పడుతున్నాడు ఇంటి వీడు వీడున్నాడా వెళ్ళిపోయాడా ఒకసారి చూద్దాం హాయ్ అమ్మో వీడు వదిలేలా లేడే